హలో ఏలూరు పీపుల్. ఈరోజు సండే కదా అని సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా సండే అని కాదు, ఒక చిన్న పని ఉండి అయితే వెళ్ళాను. మా మమ్మీ అయితే ముందే చెప్పింది, వెళ్ళిన పని చూసుకొని రావాలి, నీకు అది కావాలి ఇది కావాలి అంటే ఏది కొన్ను అని చెప్పింది. అలానే అంటుంది. కానీ వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే చాక్లెట్ సైడ్లో ఆగితే రెగ్యులర్ చాక్లెట్ కాకుండా ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ ట్రై చేద్దామని చాక్లెట్ ఫౌంటైన్ అయితే తీసుకున్నాను. అక్కడ స్టార్ట్ అయింది. ఇంట్లో నాకేం చెప్పొచ్చో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని. సర్లేదు ఒకటే కదా తింటావు కదా అని చెప్పి ఇంక వదిలేసింది. ఇంకా యాక్చువల్గా వెళ్ళిన పని ఏంటంటే, లాస్ట్ వీక్ ట్రిప్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి మా మమ్మీకి అయితే బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఫుల్గా అయితే వస్తున్నాయి. ఇంక సరే కదా మసాజ్ చేపిస్తే కొంచెం రిలాక్స్ అవుతుందని అయితే తీసుకువెళ్ళాను. మా మమ్మీ ఈ లోపల రిలాక్స్ అవుతుంటే ఇంకా ఆపోజిట్లో ఉన్న గేమ్ జోన్కి అయితే అలా వెళ్ళి తిరిగి వచ్చాను. అప్పుడే చెప్పింది, వెళ్ళి చూసురా అంతే, ఇంకేం చేయొద్దు అంది. ఇంకా వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడుతా అమ్మా అని అడిగేసరికి ఇంకా సరే అని చెప్పండి. ఇంకా 500 పెట్టి కార్డ్ రీఛార్జ్ అయితే చేయించేసాము. ఇంకా మొత్తం కొన్ని గేమ్స్ అయితే ఆడేసుకున్నాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిని అయితే తీసుకొచ్చాము. ఇంకా వాడు కూడా కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేశాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ, కూతురు చెప్పింది వినకూడదు. మా మమ్మీకి అయితే నేను, నీకు మసాజ్ తప్ప ఇంక ఏ ఖర్చు ఉండదని చెప్పి తీసుకెళ్ళి 1000 రూపీస్ అయితే ఖర్చు పెట్టాను. ఇంకెప్పుడు నీతో రాను అని చెప్పింది. ప్రతిసారి ఉండేదే అనుకోండి. సరే అయితే మళ్ళీ మీరైతే ఫాలో అయిపోండి.